నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. తిరుప్పావై 8వ పాసురం. ఇందులో ఆమె శ్రీకృష్ణుడికి చాలా నచ్చిన గోపికను నిద్రలో నుండి మేల్కొల్పుతుంది. ఆ కారణంగా ఆ గోపిక చాలా గర్వంతో ఉండేది. శ్రీకృష్ణుడికి ప్రియమైన ఓ గోపిక, తూర్పు దిక్కున తెల్లవారుతున్నది. చీకట్లు తొలగి ఉదయభానుడు వచ్చేలోగానే యమునలో 3 మునకలు వేసి మనం పూజకు సిద్ధం కావాలి. ఈలోగా ఆ చిన్ని కన్నయ్యను కూడా లేపాలి. తూర్పు దిక్కున ఆకాశం తెల్లవారింది. గేదెలు మేతకై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు రావడానికంటే ముందుగానే అతని వద్దకు చేరాలి అని కోరుకుంటున్నారు. అందరం కలిసి ఇష్టంగా కృష్ణుడి వద్దకు వెళ్లడం కోసం బయలుదేరాము. వారందర్నీ అక్కడ నిలిపి, నీకోసం నేను వచ్చాను, నీకు కూడా కృష్ణుడిని చేరుకోవాలి అని కుతూహలంగానే ఉంది కదా, మరింక ఆలస్యం ఎందుకు? లే, కేసీ అనే రాక్షసుని చీల్చి వధించిన, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన కృష్ణుడి సన్నిధికి పోయి నిత్యాసురులకు నాయకుడైన కృష్ణుడిని మనం ఆరాధిస్తే అతను మన లోపాలను విశ్లేషించి త్వరగా మనల్ని అనుగ్రహించి కటాక్షిస్తారు. కృష్ణుడి కంటే ముందుగానే మనం అతని దగ్గరకు వెళితే సంతోషంగా మన కోరిక నెరవేరుస్తాడు రా అంటూ మరో గోపికను గోదాదేవి నిద్రలేపుతోంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు తిరుప్పావై పాసురంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.